హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అమ్మా, ఒక్కసారి నోరు తెచ్చి మాట్లాడొచ్చు కదా. నీకు మేమిచ్చే ట్రీట్మెంట్ కాదు, నాతో మాట్లాడాలని నీకు అనిపించాలి. ఒకసారి మాట్లాడమ్మా అని అరణ్య సుమా చేయి పట్టుకొని అడిగింది. మెల్లగా తన మరో చేతిని తీసి అరణ్య చేతి మీద వేసింది. సుమా చేతి స్పర్శ తగలగానే అరణ్య ఆశ్చర్యపోయి, అమ్మా, నేను మాట్లాడుతున్నది నీకు అర్థమవుతుందా అని ప్రేమగా అడిగింది. సుమ ఏం మాట్లాడకుండా అరణ్య చేతిని లాలనగా నిమిరింది. అరణ్యకి కలలో నీళ్లు తిరిగిన చుట్టూ ఉన్న జనాల్ని చూసి అవి లోపలే దిగమింగి, అమ్మా, నీ ఆరోగ్యం కుదుటపడుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ పూట నేను చాలా తృప్తిగా భోజనం చేస్తాను. నిజంగా ఈ అమ్మవారు నిన్ను ఆరోగ్యవంతురాల్ని చేస్తోంది అని భావోద్వేగంగా మాట్లాడింది. పూజ పూర్తి చేసుకొని వచ్చిన నారాయణ పూర్తి కుటుంబం, లక్ష్మి వెళ్ళి సుమాన్ తీసుకొనిరా అని నారాయణ అన్నాడు. లక్ష్మి వెళ్ళి సుమాని లేపి, అరణ్య, పూజ పూర్తయింది కదా, సుమ ఎక్కువసేపు ఇక్కడే ఉండలేదు కదా, మేం కూడా ఇంటికి వెళ్తున్నాం అని అనింది. పర్లేదాంటీ, ఒంటరిగా కూర్చొని ఉంటే కంపెనీ ఇవ్వడానికి పక్కన కూర్చున్నానంతే, తీసుకొని వెళ్ళండి అని అరణ్య తన ఇష్టాన్ని మనసులోనే దాచి కష్టంగా చెప్పింది. అందరూ ఒక్కొక్క మెట్టు దిగి గుడి ప్రాంగణం నుండి వెళ్తూ ఉండగా రాణా మెల్లగా మెట్లు దిగుతూ పక్కనే ఉన్న అరణ్యాన్ని రెప్ప వేయకుండా చూస్తూ, రేపే మన పెళ్ళి అని కన్నింగా ఒక నవ్వు నవ్వాడు. రాణా మాటకి అరణ్యకి ఒళ్ళు మండిపోవడంతో పెదవుల కదలికలతోనే, నాతో పెళ్ళి అంటే నీ అంతమని గుర్తుపెట్టుకో అని నవ్వింది. రాణా మొహంలో నవ్వుపోయి చాలా కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. అరణ్య చిరాకు పడుతూ వెర్రి మొహం వేసుకొని ఎంతసేపు నా మీద పడి ఏడుస్తుంటాడు, వెదవన్నారు వెదవ అని రుసరుసలాడుతూ బయటికి వెళ్తూ ఉంటే దూరం నుండి చూసిన హర్ష, అన్నయ్య, ఒకసారి అరణ్యాన్ని చూడు, మొహం చుట్టుపటలాడుతూ పెదవులు కదిలిస్తూ, ఐ థింక్ ఏదో గొణుగుతూ వస్తోంది అని అన్నాడు. అనూప్ అరణ్య వైపు చూసి తను తిట్టుకుంటూ కళ్ళల్లో చిరాకుని నింపుకొని వస్తూ ఉండడంతో మరోవైపు ఇంటికి వెళ్తున్న నారాయణ ఫ్యామిలీని చూసి, అదేం లేదు హర్ష, అటు చూడు, నారాయణ ఫ్యామిలీ ఒక పక్క వెళ్తూ ఉంది, అందరికన్నా వెనక వెళ్తున్నాడు రాణా, వాడే ఏదో అనుంటాడు అని అన్నాడు. ఓహో, అదా సంగతి, అయినా వాడి మొహం, వాడికి అరణ్య కావాలా అని హర్ష అన్నాడు. రాణా అందంగానే ఉన్నాడు, వాడి బుద్ధే వర్స్ట్గా ఉంది, అందుకే మనకు అలా కనిపిస్తున్నాడు. నిజానికి వాడు మంచి అందగాడే, వాడు మంచిగా ఉంటే ఏ అమ్మాయి అయినా ఈజీగా పడిపోతుంది. మనిషి వంకర అయితే మార్చొచ్చు, కానీ బుద్ధి వంకర అయితే ఏం చేయగలం చెప్పు అని అనూప్ అన్నాడు. నిజమే అన్నయ్య, సరే నేను వెళ్ళి కాస్త అంజుని వెతుక్కుంటాను అని హర్ష అన్నాడు. అనూప్ సరేనని తల ఊపి అటుగా వెళ్తున్న అరణ్య దగ్గరికి వెళ్ళి అడ్డుగా నిలబడ్డాడు. అరణ్య అనూప్ని చూడగానే తన లోపల ఉన్న విసుగంతా పోయి పెదవుల మీద నవ్వొచ్చింది. ఏంటి సార్, పక్క ఊరు నుండి వచ్చిన జనాన్ని వాళ్ళ జాగ్రత్తని వదిలేసి నా ముందుకొచ్చారు అని అరణ్య అడిగింది. ఏం చేద్దాం, పిల్ల అందంగా కనిపిస్తుంది, అలా వచ్చి ఓ మాట వేసుకుపోదామని అని అనూప్ అన్నాడు. ఏంటో ఆ మాట అని అరణ్య అడిగింది. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అనూప్ చెప్పాడు. అరణ్య నవ్వుతూ, థ్యాంక్ యూ, కానీ మ్యారీడ్లో హ్యాపీనెస్ నువ్వు పక్కన ఉంటేనే వస్తుంది అని చెప్పింది. సదా మీ సేవలో జీవితాంతం అని అనూప్ అన్నాడు. అరణ్య మాట్లాడుతూ ఉంటే అనూప్ నవ్వుతూ అటుగా కాస్త దూరంగా అరణ్య వెనక ఎవరో అనుమానంగా వెళ్ళడం గమనించి అనూప్ దీర్ఘంగా చూశాడు. ఆ రోజు అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అరణ్య మీద అటాక్ చేసిన వ్యక్తి అతనే అని గుర్తుపట్టి నవ్వుతూ మాట్లాడుతున్న అరణ్య చేపట్టుకొని, నువ్విప్పుడే ఈ క్షణమే ఇంట్లోకి వెళ్ళిపో అని ఆ వెనక వైపు ఉన్న గుంపులోకి వెళ్ళాడు. అరణ్యాన్ని వెళ్ళిపోమ్మని అంత కంగారుగా చెప్పిన అనూప్ని చూస్తూ అరణ్య అక్కడే నిలబడి కంగారు పడుతూ వెంటనే హర్ష కోసం చుట్టూ చూసింది. ఇంటి గేటు దగ్గర నిలబడుకొని అంజుతో మాట్లాడుతున్న హర్షాని చూసి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి, హర్ష, అనూప్ పక్కకి వెళ్ళాడు, ఎవరినో చూశాడు, నన్ను కంగారుగా ఇంట్లోకి వెళ్ళమని చెప్పాడు అని మాటలు తడబడిపోతూ అరణ్య చెప్పింది. హర్ష వెంటనే, అంజు, అరణ్యాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు అని చెప్పి అనూప్ వెళ్ళిన వైపు వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో అందరూ భోజనాలు చేస్తూ గుడి ఆవరణ అంతా హడావిడిగా ఉంది. హర్ష అనూప్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి గుడి వెనక నిలబడుకొని ఉన్నాడు. హర్ష పరుగున వెళ్ళి, అన్నయ్య, ఏమైంది, అరణ్య కంగారు పడుతూ వచ్చింది, ఇటువైపు ఎందుకొచ్చావు అని చాలా ఆతృతగా అడిగాడు. హర్ష, ఆ రోజు మనం అడవిలో గుడికి వెళ్ళాం కదా, ఆ రోజు అరణ్య మీద అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అందులో ఒకడు మెయిన్గా అరణ్యాన్ని ఆఖరిగా తీసుకువెళ్ళాలని చూశాడే, వాడే ఇక్కడ ఈ జనంలోనే కనిపించాడు. వాడి చూపుల్లో ఉన్న కోపం పగా చూస్తుంటే వాడు నా కోసం నీ కోసం వచ్చినట్లు లేదు, అరణ్య కోసమే వచ్చినట్టుంది.
రేపటితో ఇక్కడ చాలా అల్లకల్లోలం జరగబోతోంది. నాకు తెలిసినంత వరకు రేపు అరణ్య పెళ్లి తర్వాత ఏదైతే రానా ప్లాన్ చేశాడో అది కనుక జరిగిందంటే ఇక్కడ జనాలు కూడా చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. రేపు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నీకు ప్లాన్ చెప్తాను, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. అనూప్ని గుమ్మం దగ్గర చూడడమే అరణ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అనూప్ చేపట్టుకొని, ఏమైంది, ఎందుకు అంతలా పరిగెత్తావు, నీకేమైనా అయిందా అని చాలా కంగారుగా అడిగింది. అనూప్ నవ్వుతూ, నాకేం కాలేదురా, ఎందుకు ఆ జనంలోకి వెళ్ళాను అంటే కాస్త అనుమానంగా ఒక వ్యక్తి కనిపించాడు, తీరా వెళితే అతను భోజనం కోసం వచ్చాడంట, అంతే అని నవ్వుతూ చెప్పాడు. అరణ్య గుండె మీద చేపెట్టుకొని, అంతేనా, నేను ఇంకా ఏంటో అనుకున్నా అని అనింది. నువ్వు ముందు కంగారు పడడం మానే, నీకు తోడుగా నేనున్నాను అని చెప్పాను కదా, కూల్గా ఉండు, వెళ్ళి వేడివేడిగా భోజనం తిను, నేను చిన్న మీటింగ్ ఉంది చూసుకొని వచ్చేస్తాను అని అనూప్ ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళాడు. వెనకే హర్ష కూడా వెళ్ళాడు. ఇద్దరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత అనూప్ గడిపట్టి కూర్చో హర్ష అని వెనక్కి తిరిగాడు. శ్రీకర్ కూడా అక్కడే ఉండడంతో అన్నయ్య శ్రీకర్ ఉన్నాడు అని హర్ష చిన్నగా అన్నాడు. పర్లేదు, శ్రీకర్కి ఇక్కడ జరిగే ప్రతిదీ తెలుసు అని అనూప్ అన్నాడు. హర్ష నవ్వుతూ, శ్రీకర్ పో, మా అన్నయ్య ఎవరిని సరిగ్గా నమ్మడు, అలాంటిది నిన్ను నమ్మేశాడంటే నువ్వు ది బెస్ట్ అనే అర్థం అని అన్నాడు. హర్ష బాబు, అనూప్ సార్ నాకు ఎప్పుడో ఈ బిరుదు ఇచ్చేసారు తెలుసా, అందుకే నాకు కొండంత ధైర్యం వచ్చేసింది, రాముడి పక్కన హనుమంతుళ్ళ లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతాను అని శ్రీకర్ అన్నాడు. మరి పెళ్లి సంగతి ఏం చేశావు అని హర్ష అడగడంతో, సార్కి నాకే ఉద్యోగం ఇవ్వాలో తెలిసింది, జీతం ఎంత ఇవ్వాలో తెలిసింది, మరి ఎలాంటి పిల్లని తీసుకొస్తే నేను హ్యాపీగా ఉంటానో తెలీదా ఏంటి, అందుకే సార్ అలాగే మేడం కలిసి నాకు ఒక మంచి సంబంధం చూస్తే వచ్చి 3 ముళ్ళు వేసేస్తాను అని చెప్పాడు. అన్నయ్య, శ్రీకర్ మస్తు నమ్మకం పెట్టుకున్నాడు నీ మీద అని హర్ష అనడంతో, మంచి సంబంధం వెతుకుదాం అంటూ అనూప్ కూర్చో హర్ష అని అన్నాడు. అనూప్ తను ఏదైతే చెప్పాలనుకున్నాడో క్లియర్గా చెప్పి, హర్ష రేపు నేను చెప్పింది మొత్తం ఇక్కడ జరగాలి, ఇప్పుడే మన ఇంట్లో వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు, లేదంటే ఆ రాణా వచ్చి వెదవ కాబట్టి పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు, ఒకవేళ మనకేదైనా ఆ ప్రతిఫలం మనమే అనుభవిస్తాం, కానీ ఊరి ప్రజలకు కానీ లేదా బయట నుండి వచ్చే భక్తులకు కానీ ఏదైనా జరిగితే అందుకు మనమే కారణమవుతాం. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి, నీకు అవసరమైనప్పుడు నాకు కాల్ చేయి, అదే టైంలో అయినా సరే, కానీ నువ్వు చేసే ఏ పనైనా చాలా సీక్రెట్గా ఉండాలి. యాక్చువల్గా ఇది నేనే చేయొచ్చు, కానీ నేనంటూ బయట కదిలితే ఆ నారాయణకి పూర్తిగా తెలిసిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు వాడి కన్ను మొత్తం నా మీదే ఉంది అని అన్నాడు. అన్నయ్య మంచి కోసం పోరాడితే ఆ దైవం కూడా సాయం చేస్తుందంట, ఇప్పుడు మనకు కూడా అంతే, నేనైతే చాలా ధైర్యంగా ఉన్నాను, అలాగే మన ప్లాన్ మీద కూడా నాకు చాలా నమ్మకం ఉంది, ఎవరికి ఏం కాదు, నువ్వు కంగారు పడకు అని హర్ష లేచి, పదన్నయ్య అందరూ భోంచేస్తున్నారు, మనం వెళ్దాం, ఏంటి శ్రీకర్ వెళ్దామా అని అడిగాడు. వెళ్దాం హర్ష బాబు, నాకు ఆకలిస్తుంది అని శ్రీకర్ అనడంతో ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. అందరూ భోజనాలు చేసిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా గుడి పూజారి అనేటువంటి ఆచార్య గారి ఇంట్లోకి వచ్చి, అనూప్ బాబు మీతో కొంచెం మాట్లాడాలి, కలవచ్చా అని అడిగాడు. అదేంటి ఆచార్య గారు అలా అంటారు, రండి కూర్చోండి అని అన్నాడు. ఆచార్య గారు లోపలికి వచ్చి కూర్చోవడమే ఆడవాళ్ళంతా లేచి నిలబడడంతో, అదేంటమ్మా లేచారు, కూర్చోండి, నేను ఒక సాధారణ పూజారిని, మీరు గొప్పవాళ్ళు అని అన్నాడు. అదేంటి ఆచార్య గారు అలా అంటారు, నిత్యం ఆ అమ్మవారిని పూజించేవాళ్ళు మీకంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు, మీరు కూర్చున్నప్పుడు పక్కన మేము ఎలా కూర్చుంటాం, మీ గౌరవం మీకు దక్కాలి కదా అని లీలా అనింది. అవును, మీ గౌరవం మీకు ఇవ్వకుండా మీతో పాటు కూర్చుంటే మా అంత ప్రబుద్ధులు ఎవ్వరూ ఉండరు అని లావణ్య అనింది. మీ వ్యక్తిత్వానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానమ్మా, జీవితకాలం చల్లగా ఉండండి అని ఆశీర్వదించి, అనూప్ బాబు రేపు గుళ్ళో 5వ రోజు ఉత్సవం, రేపు చాలా మంచి రోజు, అందుకే పూర్వంలో చేసినట్టుగానే 5వ రోజున వివాహాలు జరిపించాలని ప్రకటించాం కదా, రేపు సుమారుగా చాలా జంటలు ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నాయి, అందుకు కావాల్సిన తాలిబొట్లు కూడా బంగారు ఆసామికి చెప్పి తయారు చేయించాం, మీరు కనుక వాటిని చూసి నచ్చితే ఆ ఆసామికి డబ్బులు అప్పచెప్తే రేపు పొద్దున అమ్మవారి పాదాల దగ్గర పూజ సమయానికి మనకి ఆ తాలిబొట్లు అందిస్తారు అని ఆచారి చెప్పాడు. నేను చూడాల్సిందేమీ లేదు, మీకంటే నాకేం తెలుస్తుంది చెప్పండి, అందుకే మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే డబ్బులు ఇచ్చేయండి, శ్రీకర్ వెళ్ళి డబ్బు తీసుకురా అని అనూప్ చెప్పడంతో శ్రీకర్ వెంటనే వెళ్ళి ఆఫీస్ రూమ్లో లాకర్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి అనూప్ చేతికి ఇచ్చాడు. అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య మీ చేతుల మీదుగా ఆచార్య గారికి డబ్బులు ఇవ్వండి అని చెప్పడంతో నలుగురు కలిసి తాంబూలంలో పెట్టి ఆచార్య గారికి డబ్బులు అందించారు. ఆచార్య డబ్బుల్ని ఆయన తెచ్చుకున్న సంచిలో వేసుకొని 2 చేతులు జోడించి,
రేపు చాలా మంచి రోజు, అందరూ గుడికి తప్పకుండా రావాలి. అలాగే పెళ్ళిళ్ళు, అది 1 కాదు 2 కాదు, ఎన్ని జరుగుతాయి కూడా ఊహించలేం. మనం అన్ని పెళ్ళిళ్ళు కంటితో కనులు విందుగా చూసి ఆనందించాలి అంటే మీరు కాస్త పొద్దునే రావాల్సి ఉంటుంది అని చెప్పారు. తప్పకుండా వస్తాం, మేం రాకుండా మా పెళ్ళి ఎలా జరుగుతుంది అని అనూప్ అన్నాడు. ఆ మాటకి లీలా వింతగా చూస్తూ, నీ పెళ్ళి ఏంట్రా అని అడిగింది. అదే అమ్మా, అందరి పెళ్ళిళ్ళు చూడాలి కదా అంటున్నా, అంతే అని అనూప్ కవర్ చేశాడు. అరణ్య నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుతూ ఉండడంతో విషయం తెలిసిన హర్ష, శివ, సన్నీ, మీరా, రాజశేఖర్ కూడా నవ్వుకున్నారు. సరే నేను వెళ్ళొస్తాను బాబు అని ఆచారి తాత వెళ్ళిపోయాడు. ఆ రోజు అందరికీ చాలా సులువుగా గడిచినప్పటికీ అనూప్, మీరా, శివ, సన్నీ, హర్ష, రాజశేఖర్ మాత్రం నిద్ర లేకుండా గడిపారు. కానీ అందరికంటే ముఖ్యంగా అరణ్య తన గుండెని అరిచేతుల్లో పెట్టుకొని ఆ రోజు రాత్రి కంటి మీద కునుకోలేకుండా గడిపింది. నిద్రపోకపోవడంతో 5 గంటలకే ఫ్రెష్ అయి పట్టు చీర తీసి చూడ చక్కగా కట్టుకొని, వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా పెట్టుకొని హారాలు ఈరోజు బయటికి తీసి పెట్టుకొని, జడలో పువ్వుల్ని అందంగా పెట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంది అరణ్య. అచ్చంగా పెళ్లి కూతురులాగే రెడీ అయింది. ఏ ఒకటి తక్కువ కాకుండా చక్కగా రెడీ అయిన అరణ్య మొహంలో చిరునవ్వు మాత్రం కరువైంది. అనూప్ తన రూమ్ డోర్ తీయడంతో వెనక్కి తిరిగి చూసిన అరణ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూసింది. అరణ్య అంత అందంగా రెడీ అవ్వడంతో చూసి షాక్ అయిన అనూప్ అరణ్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకా పడుకునే ఉన్నావేమో, చూసి వెళ్దామని వచ్చాను నిద్ర పట్టక, కానీ అప్పుడే రెడీ కూడా అయిపోయావు అని అప్పుడప్పుడే తెల్లవారుతున్న వెలుతురు వైపు కిటికీలో నుండి చూశాడు అనూప్. అరణ్య అప్పటికీ ఏం సమాధానం చెప్పలేదు. అనూప్ అరణ్య దగ్గరికి వెళ్ళి దోసెట్లో తన మొహాన్ని తీసుకొని, చాలా అంటే చాలా బాగున్నావు, నువ్వు ఎప్పుడూ బాగున్నప్పటికీ మొదటిసారి ఇంత అందంగా కనిపిస్తున్నావు, కానీ మొహంలో నవ్వే కరువైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగాడు. నీకు తెలియదా అని సూటిగా అడిగింది అరణ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.